ఏపీ కౌశలం లాస్ట్ 50 మినిట్స్లో జరిగే కమ్యూనికేషన్ టెస్ట్ లైవ్లో మీకోసం ఎలా మాట్లాడాలి, ఏమేం క్వశ్చన్స్ అడిగారు అన్నీ కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే క్లారిటీ వస్తుంది అండ్ ఏమేం క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా తెలుస్తుంది. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. సో మీకోసం లైవ్లో కమ్యూనికేషన్ టెస్ట్ ఎలా జరుగుతుంది ఏంటన్నది సో వీడియో చేస్తున్నాను కాబట్టి ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ముందుగా కమ్యూనికేషన్ టెస్ట్ ఆన్ అవ్వడం కోసం కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి కదా. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి కమ్యూనికేషన్ టెస్ట్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, సో క్వశ్చన్ అడుగుతారు, పైన టైం ప్లే అవుతుంది, పక్కన కమ్యూనికేషన్ టెస్ట్ అని అయితే వచ్చేస్తుంది. అలాగే రికార్డ్ స్టార్ట్ రెడీ రికార్డ్ అని ఉంటుంది అనమాట. సో క్వశ్చన్ మీనింగ్ ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకోండి. వెంటనే స్టార్ట్ రికార్డ్ అని నొక్కేస్తే మనం మాట్లాడేయాలన్నమాట. సో వెంటనే కూడా క్లిక్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకొని మనం ఆన్సర్ ఎలా చెప్పాలి ఏంటి అని కొంచెం ఒక 2-3 మినిట్స్ ప్రాక్టీస్ అయ్యి అప్పుడు స్టార్ట్ రికార్డ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏమేమి క్వశ్చన్ అడిగారు ఏంటన్నది నేను లాస్ట్లో స్క్రీన్ మీద ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ జూమ్ చేయడం వలన అంత క్లారిటీగా కనిపించడం లేదు. సో లాస్ట్లో 3 క్వశ్చన్స్ అంటే ఇప్పుడు జరిగిన కమ్యూనికేషన్ టెస్ట్లో 3 క్వశ్చన్స్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. సో ఇదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకొని ఎక్కువ చెప్పేయాలని కాదు, ఎందుకంటే అక్కడ మనకి జస్ట్ 30 సెకండ్స్లో ఎంతైతే చెప్తామో ఆన్సర్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో 30 సెకండ్స్లో మనం ఎంతైతే చెప్పగలమో దానికి సరిపడే మీనింగ్ క్లారిటీగా అర్థం చేసుకొని జస్ట్ లేకపోతే ఒక పెన్ పేపర్ తీసుకుని జస్ట్ ప్రాక్టీస్ అయ్యి ఆ నెక్స్ట్ స్టార్ట్ రికార్డ్ క్లిక్ చేయాలన్నమాట. సో ముందే స్టార్ట్ రికార్డ్ అని క్లిక్ చేస్తే మనకి 30 సెకండ్స్ టైం అన్నది వెళ్ళిపోతుంది అనమాట. స్టార్ట్ రికార్డ్ అని నొక్కగానే మనకి 30 సెకండ్స్ ఆడియో వచ్చేస్తుంది. మనం మాట్లాడేది అంతా రికార్డ్ అయిపోతుంది అనమాట. సో ఇంకో మెయిన్ పాయింట్ అండి, సో చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పాలన్నమాట. అటు ఇటు చూసుకుంటూ, కిందకు చూసుకుంటూ, పైకి చూసుకుంటూ ఇలా కాకుండా మనం డైరెక్ట్గా వెబ్ కేమ్ చూసుకుంటూ డైరెక్ట్గా చెప్పాలన్నమాట. సో కాన్ఫిడెంట్గా చెప్తే అంటే మనం ఏమీ ఎక్కువసేపు కూడా చెప్పవలసిన లేదు. ఎక్కువసేపు చెప్దామన్నా అక్కడ ఏమి ఉండదు కదా, జస్ట్ 30 సెకండ్ టైం ప్లే అవుతుంది. ఆ టైంలో ఎంతైతే చెప్తామో అదే రికార్డ్ అవుతుంది అనమాట. రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం వినొచ్చు. అండ్ ఒకవేళ మనం క్లారిటీగా చెప్పలేదంటే అది డిలీట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ క్లారిటీగా చెప్పలేదు, ఆన్సర్ రాంగ్ చెప్పాము, సో మళ్ళీ చెప్తామనుకుంటే అది డిలీట్ చేసేసి అంటే వింటారు కదా, స్టార్ట్ రికార్డ్ క్లిక్ చేయగానే మీరు రికార్డ్ చెప్పేస్తారు. 30 సెకండ్ ప్లే అవుతుంది. సో ప్లే అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఎలా చెప్పారో ఏంటో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. చూసుకున్న తర్వాత నచ్చకపోతే అంటే మళ్ళీ వేరే ఆన్సర్ ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి 15 మినిట్స్. కమ్యూనికేషన్ టెస్ట్ అంటేనే 15 మినిట్స్ కదా, అంటే మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి మనం 5 మినిట్స్ తీసుకొని 3 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేయాలన్నమాట. సో కమ్యూనికేషన్ టెస్ట్ అంటే చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. వీకెండ్ మార్నింగ్ ఎలా స్పెండ్ చేస్తారు, అలాగే లంచ్ టైంలో ఎలా స్పెండ్ చేస్తారు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ గురించి, ఫెస్టివల్స్ గురించి ఇలా మనల్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఈరోజు మా ఫ్రెండ్కి జరిగిన ఎగ్జామ్లో జరిగిన 3 క్వశ్చన్స్ కూడా నేను లాస్ట్లో ప్లే చేస్తాను. అండ్ ఈ కౌశలం స్కిల్ టెస్ట్ అలాగే కమ్యూనికేషన్ టెస్ట్ ఈ రెండు కూడా రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలని అయితే చాలామంది అడుగుతున్నారండి. సో మనకి టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వెంటనే డాష్ బోర్డ్లో కంప్లీట్ అని అయితే వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ 45 మినిట్స్లో జరిగిన టెస్ట్ అలాగే కమ్యూనికేషన్ టెస్ట్ 15 మినిట్స్లో జరిగిన టెస్ట్ ఈ రెండు కూడా కంప్లీట్ అని అయితే వచ్చేస్తుంది. 1 or 2 డేస్ అలానే ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ డే చెక్ చేసుకుంటే మళ్ళీ మనం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లింక్ లాగిన్ అవ్వాలి కదా. సో ఆ లాగిన్ ఎలాగా మెయిల్ అలాగే మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఈ రెండిటితో లాగిన్ అయిపోయిన తర్వాత మన యొక్క డాష్ బోర్డ్లోనే ఈ రెండు ఉంటాయి, స్కిల్ టెస్ట్ అలాగే కమ్యూనికేషన్ టెస్ట్. ఈ రెండిట్ల కింద గ్రేడ్ అయితే ఇస్తారనమాట. రిజల్ట్ అయితే అక్కడే ఉంటుంది, చెక్ చేసుకోవాలి. సో అలా మనం లాగిన్ అయ్యి డాష్ బోర్డ్లో రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. చాలామందికి రిజల్ట్ అయితే రావట్లేదు, కొంచెం వెయిట్ చేయండి. మెయిల్ ద్వారా అయితే మనకి రిజల్ట్ లిస్ట్ అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ డైలీ లాగిన్ అవ్వాలా అంటున్నారు. సో మనకి 100 పాయింట్స్కి అయితే ఎగ్జామ్ కదా. సో ఈ 100 పాయింట్స్ కన్నా మనకి డైలీ లాగిన్ అయితే కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ వస్తాయి అనమాట. లాగిన్ అవ్వడం చాలా సింపుల్ అండి. మనం రిజిస్ట్రేషన్ లింక్ ద్వారానే లాగిన్ అవ్వాలన్నమాట. మెయిల్ అలాగే మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్, సో ఈ రెండిట్లతోనే లాగిన్ అవ్వడం ఈజీ అనమాట. సో ఇలా అయితే మనకి కమ్యూనికేషన్ టెస్ట్ అయితే జరుగుతుంది. సో అంటే మనకి ఫస్ట్ 45 మినిట్స్లో జరిగే టెస్ట్కి హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకోవాల్సిన లేదు. ఓన్లీ కమ్యూనికేషన్ టెస్ట్ మాత్రమే ఈ హెడ్ ఫోన్స్ని యూజ్ చేయాలి, ఎందుకంటే ఆడియో క్లిప్ ప్లే అవుతుంది.
అండ్ మనం వినొచ్చు కూడా, ఎలా చెప్తున్నాం ఏంటన్నది వినొచ్చు. అలాగే క్వశ్చన్ కూడా మీకు ప్లే అవుతుంది అనమాట. స్పీకర్ ఉంటుంది కాబట్టి, హెడ్ ఫోన్స్కి స్పీకర్ ఉంటుంది కాబట్టి మనం చెప్పేది రికార్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కమ్యూనికేషన్ టెస్ట్లో అడిగిన 3 క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ డూ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్? లంచ్ బ్రేక్లో మీరు ఎలా స్పెండ్ చేస్తారు? సో మనం చెప్పొచ్చు అంటే 30 సెకండ్స్లో ఒక 2-3 లైన్స్ అయితే చెప్పొచ్చు అనమాట. అది ఎలా, జస్ట్ మీరు న్యాచురల్గా చేసేదే చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ లంచ్ తీసుకోవడం, స్మాల్ బ్రేక్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం, కొంతసేపు ఏమన్నా స్కిల్ నేర్చుకోవడం, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో చాటింగ్ చేయడం, ఇలా జస్ట్ 2-3 లైన్స్ చెప్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ స్టడీస్? మీరు వర్క్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ 8 or 9కి స్టార్ట్ చేస్తాము. సమ్ ప్లాన్ చేసుకోవడం, వర్క్ స్టార్ట్ చేయడం, ఇలా జస్ట్ 2-3 లైన్స్ చెప్పొచ్చు. క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తానండి. ఈ 3 క్వశ్చన్స్పై ఎలా చెప్పాలి ఏంటన్నది నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కెన్ యూ డిస్క్రైబ్ వాట్ యూ యూజువల్లీ డూ ఆన్ ఏ వీక్ డే మార్నింగ్? వీక్ డే మార్నింగ్ మీరు ఏం చేస్తారో డిస్క్రైబ్ చేయమంటున్నారు. సో ఇలా అయితే 3 క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో వీటికి ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా బోర్డు మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.